హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. మనం 4 రోజులు బట్టి వాకింగ్లోను లేకపోతే బస్సులోను సిటీని చూసాం కదా. ఇప్పుడు ట్రైన్ ఎక్కి చూద్దాం. ఇది లండన్ నగరు మెట్రో రైల్ వే అన్నమాట. దీన్ని వీళ్ళు ట్యూబ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ఎక్కువ భాగం అండర్ గ్రౌండ్లో నడుస్తుంది, ట్యూబ్ అని. ఈ అండర్ గ్రౌండ్ నిర్మాణం ప్రపంచంలోనే మొట్టమొదటిది అన్నమాట లండన్లో. ఇది 1863లో ఓపెన్ చేశారు. ఈ మెట్రో రైల్ కాకుండా నేషనల్ రైల్స్ కూడా ఉంది. అంటే దేశంలో వివిధ ప్రాంతాలను కలుపుతూ వెళ్ళేది. అలాగే ఇంటర్నేషనల్ రైల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి ఫ్రాన్స్కి, జర్మనీకి వెళ్ళచ్చు. అవన్నీ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్. ఒక్కొక్కసారి బస్సుల్లో కన్నా రైల్లోనే, అంటే ఈ ట్యూబుల్లోనే ఎక్కువ ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. రోజుకి లక్షలాది మంది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం క్యానరీ వార్ఫ్ స్టేషన్కి వచ్చాం. ఈ స్టేషన్ నుంచి ఇంటర్నేషనల్ రైల్కి మారాలన్నా, వేరే లైన్కి మారాలన్నా, నేషనల్ రైలుకి మారాలన్నా ఇక్కడి నుంచే మారాలి. వరల్డ్ వార్ 2 టైంలో ఈ టన్నెల్స్లోనే ప్రజలందరూ తలదాచుకున్నారు. దాదాపు సిటీ లిమిట్స్ దాటిపోయాం. ఇంక ఇక్కడి నుంచి మనకి బిల్డింగ్స్ అటు ఇటు కనిపిస్తాయి చూడండి. అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్. రైల్వే ట్రాక్కి ఇరువైపులా మనకి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కౌంటీలు అంటారు. అంటే విలేజెస్ కింద లెక్క మన సైడు. కానీ ఇక్కడ కౌంటీలన్నీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి, కనిపిస్తాయి మనకి. ఇక్కడి నుంచి చూడొచ్చు కావస్తే. సాధారణంగా ఈ గ్రాస్ ల్యాండ్ అంతా అంటే పశువులకే ఉపయోగిస్తాయి, పంట భూములు కాదు. మన సైడ్ ఇరువైపులా పంట పొలాలు కనిపిస్తాయి. ఇక్కడ చాలా మటుకు క్యాటిల్ గ్రేజింగ్ ల్యాండ్స్. ఈ ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తుంది. కానీ మేము ఇంతకుముందు వెళ్ళిన ట్రైన్ ఒకటి ఉంది, అది సూపర్ ఫాస్ట్. ఇది ఇంటర్నేషనల్ లైన్స్ చెప్పాను కదా, ఆ ట్రైన్ చాలా ఫాస్ట్. ఇక్కడ ఇళ్ళన్నీ ఇటుకలతోటి ఇలాగా పై కనిపిస్తూ చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. ఈ కట్టడం వెనకాతల ఒక కారణం ఉంది.
ఏంటంటే దాదాపు 360 సంవత్సరాల క్రితం ఇక్కడి ఇళ్ళన్నీను చెక్కలతోనే నిర్మించేవారు. ఆ నిర్మించినప్పుడు ఒక బేకరీలో జరిగిన అగ్ని ప్రమాదం వలన దాదాపు లండన్ నగరం అంతా దగ్ధమైపోయింది. అప్పటి నుంచి వాళ్ళు ఇటుకలతో ఇళ్ళు కట్టడం ప్రారంభించారు. లండన్ నుంచి సుమారు ఒక 50 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న టౌన్కి వచ్చాం. ఇక్కడ చూడండి ఇళ్ళు ఎంత బాగున్నాయి. ఈ టౌన్కి ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది. దానికి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో చెప్తే ఆశ్చర్యపోతారు. 5 ప్లాట్ఫామ్స్. అంటే దాదాపు విజయవాడ లేకపోతే పోనీ మన రాజమండ్రి అంతతో సమానం. కానీ ఈ పల్చగా ఇళ్ళు ఉండడం వలన భూమి అంతా విస్తరించి చక్కగా ఎంతో బాగుంది చూడండి. లండన్ నగరంలాగా హెవీ రష్ అది లేదు. చూశారు కదా, చూసి ఆనందించారు కదా. ఇక్కడ ఇళ్ళు, ఇక్కడ పల్లెటూరు వాతావరణం, చిన్న చిన్న పట్టణాలు. తిరిగి మనం ఇంటికి వెళ్ళిపోదాం.